హాయ్, వెల్కమ్ క్రింజ్ షోకి స్వాగతం సుస్వాగతం. ఇంకా ఈరోజు ఎపిసోడ్ విషయానికి వస్తే శ్రీముఖి వచ్చిన తర్వాత ఆమె ఒకళ్ళకి ఒక టాస్క్ అయితే పెట్టిందనమాట. పెట్టిందే ఒక టాస్క్. ఆ టాస్క్ అయితే పెట్టింది. ఇక ఈ లవ్ మెన్షన్లో ఇక ముద్దులు హగ్గులు ఇవన్నీ కామనే. దీని గురించి మనం ఏమీ అడగవలేదు, ఎందుకంటే ఇది ఒక పెద్ద క్రింజ్ షో కాబట్టి. ఇంకా వచ్చిన తర్వాత వాళ్ళకి ఒక టాస్క్ పెడతాను అని చెప్పనింది. ఆ టాస్క్లో మీరు టీమ్స్ డివైడ్ అయిపోయినారా అని చెప్పనింది. వాళ్ళు టీమ్స్ అయితే డివైడ్ అయి ఉన్నారు. ఇప్పుడు టీమ్స్ డివైడ్ అయ్యింటే ఎవరెవరు ఏ టీమ్స్ అని చెప్పనింది. ఒకరు వచ్చేసి చెప్పారు ప్రేమ అంటే ఇదేరా అని చెప్పనన్నారు. ఒకటి వచ్చేసి ప్రేమ పురుగులు ప్రేమ పక్షులు అని చెప్పి ప్రేమ పురుగులు అన్నారు. ఇంకొకటి వచ్చేసి ప్రేమ పోరాటం అని చెప్పేసి చెప్పినారు 3 టీంలు. ఇకపోతే మహేష్ అండ్ సాంద్ర అని అయితే ఎవరు తీసుకోలేదనమాట. ఇంకా ఆయన అయితే అధర్మము అంటాడు, మమ్మల్ని ఎవరు తీసుకోలేదంటాడు, మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదంటారు. ఈయన చేస్తున్న పని ఏంది? ఆమెతో రూములో పోయేసి ప్లీజ్ బంగారం నాతో మాట్లాడవా, నువ్వు కుప్పంలో కూడా చాలా అందంగా ఉంటావు, ప్లీజ్ నాతో మాట్లాడవా అని సాంద్రతో బతులాడుకుంటూనే ఉంటాడు. వీళ్ళతో కలిసిందే లేదు. పోనీ ఆ స్లిప్ వచ్చినప్పుడు కూడా వీళ్ళు ఉన్నారంట. అదే పవన్ కళ్యాణ్ కూడా చెప్తున్నాడు. ఆ స్లిప్ వచ్చినప్పుడు ఆయన ఉన్నాడని కూడా చెప్తున్నాడు. ఈయనకి అదే సరిపోయింది. ఇంకేం గమనిస్తాడు? ఆమె కాళ్ళు పట్టుకోవడము, ఆమె బతులాడుకొని సరిపోయింది. ఆమె వచ్చేసి అని మూతి ముడుచుకొని ఉంటుంది. ఆమె ఎవరో సాంద్ర మళ్ళీ వీళ్ళు వాళ్ళని పట్టించుకోలేదు అని చెప్పేసి అంటారు. శ్రీముఖి కూడా తక్కువ కాదు తెలుసా. ఏం అడుగుతుంది తెలుసా శ్రీముఖి వచ్చి, ఇప్పుడు వాళ్ళు ఓడిపోతారులే, అది ఓడిపోయినప్పుడు ఆ విషయం వచ్చినప్పుడు నేను చెప్తాను, ఓకేనా? సరే మీరు టీము డివైడ్ చేసుకున్నారా అనింది. అంటే ఎవరెవరి టీంలో ఎవరెవరు ఉన్నారంటే ఇంకా ఒక్కొక్క టీంలో ఉన్నారు అని చెప్పి అన్నారు. ఇంకా ఆ తర్వాత సరే నేను ఒక టాస్క్ పెడుతున్నాను. ఆ టాస్క్ ఏంది అంటే ఒక ల్యాగ్ అనమాట. ఆ టాస్క్ ఏంటి అంటే ఒక బెలూన్ ఉంటుంది. ఆ బెలూన్లో వైఫ్ అండ్ హస్బెండ్ పెట్టుకొని అక్కడ ఒక పెదురుగా ఒక ట్యాంక్ ఉంటుంది, నీళ్ళ క్యాన్ ఉంటుంది. ఆ క్యాన్లో పోస్తూ ఉండాలి. ఆ బెలూన్ వచ్చేసి దానికి పగిలిన తర్వాత ఆ నీళ్ళు పైకి వస్తాయి కదా. ఆ పైకి వచ్చినప్పుడు ఒక 2 టేప్ వేసి ఉంటారు. అక్కడ దాకా వస్తే వాళ్ళు విన్ అయినట్టు. వాళ్ళు వెళ్ళి ఇంకొకరిని ట్యాప్ చేయాలి. ఆ ట్యాప్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక జంట రావాలి. ఇంకొక జంట ఇలా హై జంప్ ఉంటుంది కదా, అలా ఎక్కేసి వెళ్తే మళ్ళీ ఇట్లా ఉంటుందన్నమాట. ఆ రోడ్డు దగ్గర నుంచి పోయేసి అక్కడ ఒక కీ తీసుకొని మళ్ళీ వాడిని ట్యాప్ చేయాలి. మళ్ళీ వాళ్ళు వెళ్ళేసి ఇంకా అక్కడ పజిల్ ఉంటుందన్నమాట. మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ అనే పజిల్ ఉంటుంది. ఆ పజిల్ని కంప్లీట్ చేయాలి. ఇదే టాస్క్ అనమాట. ఆ టాస్క్ ఒకేసారి 3 అంటే ఒక టీంకి ఒకేసారి పెట్టుండొచ్చు కదా, అట్లా పెట్టలేదు. ఎందుకంటే మనకి లాగ్ కావాలి కాబట్టి అట్లయితే పెట్టలేదు. ఒక్కొక్కరికి ఒకసారి ఇంకోసారి ఒకరు పోతారనమాట. ఆ విధంగా అయితే పెట్టింది. ఇంకా పెట్టిన తర్వాత ఫస్ట్ వచ్చేసి వీళ్ళకి ఒక పవర్ ఇచ్చారు. ఎవరు ఓడిపోయిన వాళ్ళు ఖాళీగా ఉండడానికి వీల్లేదు కదా, వాళ్ళకి ఒక టాస్క్ అనేది కావాలి కదా. సరే మీకు ఒక టాస్క్ ఇస్తున్నాను, కసుకు మీకు ఒక పవర్ ఇస్తున్నాము, ఒక ఆటం బాంబు లాంటి పవర్ ఇస్తున్నాం, కసుక రాజా అని చెప్పేసి మహేష్ వాళ్ళకైతే ఇచ్చింది. ఇంకా మహేష్ వాళ్ళని అడిగింది, మిమ్మల్ని వాళ్ళు ఎందుకు తీసుకోలేదు అని చెప్పి అడిగింది. ఏమో వాళ్ళ మమ్మల్ని తీసుకోలేదు, వాళ్ళతో మాతో తిరిగా ఉండడం లేదు అని చెప్పేసి మహేష్ అయితే చెప్తున్నాడు. వీళ్ళే కదా వాళ్ళతో ఉండనేది. ఇంకా ఆ తర్వాత శ్రీముఖి అంటుంది, కాదు ఇప్పుడు మీరు వాళ్ళకి అవసరం పుల్లలు పెట్టడం కదా, మూసుకొని ఉండొచ్చు కదా ఈమె. ఇప్పుడు మీరు వాళ్ళకి అవసరం అంటే మీరు బాత్రూంలో ఉన్నా, బెడ్రూమ్లో ఉన్నా, ఇంకెక్కడున్నా సరే మీరు వాళ్ళకి కావాలి కాబట్టి మిమ్మల్ని తీసుకొచ్చి ఉండాల్సిందే, అలానే తీసుకురాలేదా మిమ్మల్ని అని చెప్పేసి మిమ్మల్ని వాళ్ళు కార్నర్ చేశారు అనుకుంటున్నారు అంటే, అవును కార్నర్ చేశారు అనుకుంటున్నాను అని చెప్పారు. ఎవరు చేశారు అనేసి అడుగుతుంది శ్రీముఖి. ఉండొచ్చు కదా, ఇలా పుల్లలు పెట్టకపోతే అంజలి పవన్ వాళ్ళు చేశారు అని చెప్పేసి చెప్తారు. ఇంకా ఆ టీంలో ఎవరెవరు ఉన్నారంటే అంజలి పవన్ ఉంది, పవన్ కళ్యాణ్ అండ్ సిద్ధు ఉన్నారు. ఇక మూడో ఉన్నారబ్బా, అంజలి పవన్ అండ్ సిద్ధు. మూడో పేరు ఆగు చెప్తా, ఆమె ల్యాగ్ తీసేదా, నేను కూడా ల్యాగ్ తీస్తాను. నేను కూడా మూడో పేరు మూడో పేరు సిద్ధు వాసంతి, సిద్ధు అంజలి పవను వాసంతి, సిద్ధు. ఇంకొకరు ఎవరబ్బా, సిద్ధు సోనియా వీళ్ళైతే ఉన్నారనమాట. వీళ్ళు ఉండేసరికి అందరికీ కోపం వస్తుంది కదా ఆ మాట అనేసరికి. దానికి వచ్చేసి సరే వీళ్ళిద్దరు ఫస్ట్ వీళ్ళిద్దరు అది కూడా పవర్ ఆమె ఇచ్చిందనమాట. సరే మీకు ఇచ్చాను కదా, ఒక బాంబు ఇచ్చాను కదా, ఆ బాంబులో ఎవరు ఆడాలి చెప్పు అని చెప్పేసరికి అంజలి పవన్ వాళ్ళు ఆడాలి అన్నారు. ఎందుకంటే వీళ్ళకి వాళ్ళు పడ్డం లేదు కదా, సో వాళ్ళు ఆడాలి అన్నారు. వాళ్ళు జిజ్జినక్క జింగ్ జింగ్ ఎగిరింది ఎవరు,
అంజలి. ఇంత శ్రీముఖి అడిగింది, ఎందుకు మీరు ఇలా ఎగురుతున్నారు, ఇప్పుడు మీరంతా పట్టేసి పక్కన వాళ్ళు కూడా ఆడొచ్చు కదా అని చెప్పండి. అయినా పర్వాలేదు, ఫస్ట్ ఛాన్స్ మాకు వచ్చింది కదా, మేము ఆడతాం కదా అన్నారు. సరే ఆడారు. వీళ్ళిద్దరికి హైట్ ప్రాబ్లం అనుకోండి. ఇతనేమో హైట్ ఉన్నాడు, ఈ అమ్మాయేమో ఇతనికి భుజాల దాకా ఉంది. ఒక బెలూన్ ఇట్లా పొట్టలో పెట్టుకొని ప్రెస్ చేసుకుంటా పోయి ఆ ట్యాంకులో వేయాలి కదా. ఒక్కసారి వేసారు మళ్ళీ పోయింది, మళ్ళీ వేసారు మళ్ళీ పోయింది, మళ్ళీ వేసారు మళ్ళీ పోయేసింది అనమాట. ఇంకా రెండోసారి ఎవరు వెళ్ళారు, వాసంతి అండ్ పవన్ కళ్యాణ్ అయితే వెళ్ళారు. వాళ్ళకి కోఆర్డినేట్ బాగానే ఉంది, రైట్ వెళ్ళు లెఫ్ట్ వెళ్ళు అలా వెళ్ళు అని చెప్తానండి. అదైతే బాగా చేశారు, బాగానే వచ్చింది వాళ్ళకి. వాళ్ళ కోఆర్డినేట్ కూడా ఓకే. ఇంకా సిద్ధు అండ్ సోనియా ఈ ఇద్దరు ఉన్నారు కదా. సోనియాకి బ్లైండ్ కట్టేసి ఉన్నారు. ఇంకా సిద్ధు ఉంటే మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ బోర్డు అనేది పెట్టాలి కదా. రైట్ పెట్టు లెఫ్ట్ పెట్టు రైట్ పెట్టు, అబ్బా అయిపోయిందిలే అమ్మ అయిపోయింది, ఇక్కడ ఏం రాలేదు, ఇక్కడ నువ్వు బాగా పట్టలేదులే అని చెప్పేసి సిద్ధు అయితే అటు అంటా ఉన్నసరికి ఆ అమ్మాయికి అయితే కొంచెము ఏంటబ్బా ఇంత చీకాకు పడుతున్నాడు అనేది అనిపించింది అనమాట. ఎవరికి, సోనియాకి. ఎందుకంటే ఈ అమ్మాయికి కళ్ళు బ్లైండ్ కట్టినప్పుడు సరిగా కోఆర్డినేట్ చేయాలి కదా. సో కోఆర్డినేట్ చేయలేదు. సో వాళ్ళు ఏం చేశారు, ఓడిపోయినారనమాట. ఇంకా శ్రీముఖి చెప్పింది, మీరు ఓడిపోయినారు అని చెప్పింది. ఇంకా మూసుకొని ఉండొచ్చు కదా శ్రీముఖి. ఏం మహేష్, నువ్వు సెలెక్ట్ చేసిన టీము, నువ్వు తీసుకునే టీము ఓడిపోయారు, కర్మ ఉంటుంది చూసి తెలుసుకున్నావా అని అనేసి, నిజాయితీయే గెలిచింది, న్యాయమే గెలిచింది అని చెప్పనన్నాడు. దీనిలో నిజాయితీ న్యాయం ఏముంది, పెద్ద మాటలు మాట్లాడాడు. అక్కడ సిద్ధుకైతే కోపం వచ్చింది, పవన్ కళ్యాణ్ కూడా కోపం వచ్చింది. మీరు కర్మ ఇట్లాంటి మాటలు శ్రీముఖిని ఏం అనలేరు కదా, అందుకని మహేష్ని అన్నారనమాట. ఇలాంటి మాటలు మాట్లాడకండి, మీరు ఆ స్లిప్ రాసేటప్పుడు మీరు అక్కడ ఉన్నారు కదా, ఉండి కూడా మీరు ఏమీ పట్టించుకోకుండా కానీలే ఎవరిది ఏముంది దేంట్లో ఏముంది అన్నట్టు మీరే అన్నారు కదా అని చెప్పేసి వాళ్ళిద్దరైతే మాట్లాడారనమాట. ఇంకా పాపం వాళ్ళు పోయి ఇంకా కూర్చునేసారు. ఇంకా రెండో ట్రిప్ వచ్చేసి ఇంకా రెండో వాళ్ళు రావాలి కదా, ఎవరు వాళ్ళు వచ్చి రెండో ట్రిప్ వాళ్ళు ఆడడానికైతే వచ్చినారనమాట. ఫస్ట్ ఎవరు వచ్చినారు, జాను బాను మూడో వాళ్ళు, ఓకే. రెండో వాళ్ళు ఎవరెవరు వచ్చినారు అంటే రెండోది ఎవరు వచ్చినారు, రెండోది ఎవరు వచ్చినారు, ప్రియాంక శివు నటరాజు మాస్టర్ మూడు వచ్చారు. బిట్టు సంధ్య వచ్చినారు. అబ్బా వాళ్ళిద్దరూ కోఆర్డినేట్ అయితే భలే ఉందబ్బా, ఎక్సలెంట్గా ఉంది తెలుసా. ఆ బాల్ పట్టుకొని పోయి వాళ్ళిద్దరూ ఐ టు ఐ కాంటాక్ట్ అంట. కానీ ఏజ్ గ్యాప్ అన్న ఏజ్ గ్యాప్ అయితే అంత ఇదేం కాదబ్బా, ఏజ్ జస్ట్ అండ్ నెంబర్. మనకంటే పెద్దోళ్ళని చేసుకున్నా కూడా ఏమీ కాదు. ఎందుకంటే వాళ్ళు మనం చిన్నపిల్లకాలనుకుంటారు, అట్లా ఏమీ లేదు. మనకి ఫస్ట్ ఒక అండర్స్టాండింగ్ అనేది ఇంపార్టెంట్ అనమాట లైఫ్లో. నా ఒపీనియన్ చెప్తున్నాను, మీ ఒపీనియన్ సంగతి నాకు తెలియదు, నా ఒపీనియన్ అయితే నేను చెప్తున్నాను అదే. ఒకవేళ మనకంటే పెద్దవాళ్ళగా ఉన్నా కూడా ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు చూడు బిట్టు సంజయ్ బాల్ తీసుకొని వాళ్ళు ఎంత కోఆర్డినేట్ చేస్తారు, సూపర్ కోఆర్డినేట్ అబ్బా, మంచి జంట వాళ్ళిద్దరిది అయితే నాకైతే అనిపించింది. సూపర్గా చేస్తున్నారు. ఆ బాల్ పెట్టుకొని ఆ నీళ్ళు అలా పైకి వచ్చేసింది. ఇంకా సెకండ్ ఎవరు వెళ్ళినారు, ప్రియాంక శివ్, వాళ్ళ కోఆర్డినేట్ కూడా బాగుంది. ప్రియాంకని ఇలా భుజాలు ఎక్కించుకున్నాడు అనమాట శివ్. ఆ అమ్మాయి ప్రియాంక లెఫ్ట్ రైట్ అని చెప్తా ఉండింది. అతను ఆ అమ్మాయి మాటలే వింటున్నాడు, చుట్టుపక్కలంతా అంతా నిశ్శబ్దం. ఈ అమ్మాయి మాటలే చౌకి ఎక్కించుకున్నాడు అనమాట. ఎక్కించుకొని అతను కూడా సూపర్గా బాగా ఆడాడనమాట. ఇంకపోతే నటరాజు మాస్టరు అండ్ నీతు వాళ్ళు కూడా అది పెట్టాలన్నమాట, అది కూడా పెట్టారు. సూపర్ బాగా ఆడారనిపించింది. ఇంకపోతే ఎవరు మూడోది జాను బాను అనమాట. ఇక జాను బాను వాళ్ళు కూడా వచ్చేసి జాను బాను వచ్చి ఈ బాల్ పెట్టుకొని వేసేది. ఇక వచ్చేసి నూకరాజు ఆస్య వాళ్ళు కూడా వచ్చేసి నూకరాజు ఆస్యాన్ని ఎక్కించుకొని చెప్తున్నా సరే నూకరాజు చెప్తున్నాడు, నువ్వు కాముండమ్మా నేను చూసుకుంటున్నాను, నువ్వు నన్ను కన్ఫ్యూజ్ చేయబాక అని అంటున్నాడు. ఈ అమ్మాయి కూడా సరే అని చెప్పని చెప్పి తనైతే కన్ఫ్యూజ్ చేయలేదు, తనైతే సూపర్గా ఆడారు. ఇంకపోతే హరీష్ అండ్ హరిత వాళ్ళు కూడా సూపర్ మ్యాప్ పెట్టాలి కదా, మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ పెట్టాలి కదా, వాళ్ళు కూడా సూపర్గా ఆడేశారు. వావ్. ఇంకపోతే శ్రీమికి వచ్చేసి ఇప్పుడు మీరంతా లవ్ మ్యాన్షన్లోకి వెళ్ళిపోండి, నేనైతే లోపలికి వచ్చి మార్క్స్ చెప్తాను అని చెప్పేసి తనైతే అంటుంది. అన్న తర్వాత అయితే ఇంకైతే వీళ్ళకి గొడవ. పవన్తో వచ్చేసి అతను ఎవరు మహేష్ అయితే గొడవ పెట్టుకుంటున్నాడు అనమాట. మమ్మల్ని తీసుకోలేదనేసరికి అక్కడ పవన్ అనేసి మేము చదివేటప్పుడు మీరు ఉన్నారు అని చెప్పేసి చెప్తున్నాడు. ఇంకపోతే
వాసంతి వాళ్ళ హస్బెండ్ పవన్ కళ్యాణ్ ఉన్నాడు కదా, అతను వచ్చేసి రా డార్లింగ్ అని చెప్పితే నేను ఎందుకు వస్తా, నేను రాను, నన్ను మీరు తీసుకోలేదు, అక్కడేమో నోటుకు వచ్చినట్టు మాట్లాడినావు అని చెప్పేసి మహేష్ అయితే అంటాడు. మహేష్ ఇంకా లోపలికి వెళ్ళేసి గడి పెట్టుకొని చిన్న గేమ్ ఆడలేకపోయాము అని చెప్పేసి ఏడుస్తూ ఉంటాడు. ఇంకా సాంద్ర ఆన్ చేసి మళ్ళీ వీళ్ళకి మా పుస్తకమంటే వీళ్ళకి ఇంటర్వ్యూ పెడుతుంటాడు అనమాట. నేను లైఫ్లో ఇప్పటిదాకా అతను ఏడవలేదు, నేను ఇదే ఫస్ట్ టైం నేను ఏడవడం నేను చూస్తున్నాను అనేసరికి అతను ఉండేసి నాకు చాలా ఏడుపు వచ్చేస్తుంది, చిన్న గేమ్ ఆడలేకపోయా అని కుమిలి ఏడేస్తూ ఉంటాడు మహేష్ వచ్చేసి. కానీ నోటికి వచ్చినట్టు ఆధారము ఇది అలాంటివి అయితే మాట్లాడకూడదు కదా. వెళ్ళినప్పుడు టీం అంతా ఒకటే, రాకపోవడం వీళ్ళదే తప్పు కానీ వీళ్ళదైతే కాదు కదా. అసలు మామూలుగా నేను ఇంకా వీళ్ళు కలవట్లేదు కదా, మాస్టర్ హరీష్ వాళ్ళకి కలవడం లేదు కదా, వాళ్ళని తీయేస్తారేమనుకుంటే వీళ్ళే లోపల ఎక్కడో ఉండి వీళ్ళు సరసలు ఆడుకుంటా ఉండి వీళ్ళు రాకపోతే వీళ్ళది కాదు కదా ప్రాబ్లమా. ఏడుస్తూ ఉంటాడనమాట. ఏడుస్తూ ఉండేసరికి ఇంకా పవన్ కళ్యాణ్ వచ్చేసి సరి చెప్పిపోయినా కూడా నేను రాను అన్నట్టు మాట్లాడేసరికి ఇంకా పవన్ కళ్యాణ్ కూడా వాసంతి దగ్గరకు వచ్చి చెప్తాడు, నేనేదో పలకరిద్దామని పోతే ఆయన ఎంతో పెద్ద ఇదిగా మాట్లాడుతూ ఉన్నాడు అని చెప్పేసి పోతాడు. మళ్ళీ వెంటనే శ్రీమికి వస్తుంది, టట్ట ఎడంతరకిడతాయి అమ్మాయి వస్తేనే చెప్తారు మ్యూజిక్. అక్కడ వచ్చేసి చెప్తుంది, మీకు ఇన్ని మార్క్స్ వచ్చాయి, మీరు ఎవరు గెలిచారో తెలుసా అని చెప్పేసి వాళ్ళందరినీ అడుగుతుంది అనమాట. అడిగేసరికి ఇంకా ఫస్ట్ వాళ్ళు ఓడిపోయిన వాళ్ళని తీసేసింది, అంటే వీళ్ళు ఉన్నారు కదా అంజలి పవన్ అని లెక్కలేదనమాట. ఇంకా ఆ తర్వాత సెకండ్ వీళ్ళు ఆడారు కదా, ప్రియాంక వాళ్ళు ఆడారు కదా, వాళ్ళు వచ్చేసి 16 minutes 44 seconds ఆడారు. ఇంకా ఆ తర్వాత ప్రేమ పురుగులు వాళ్ళు వచ్చేసి హరీష్ టీం వచ్చేసి 13 minutes అయితే ఆడేశారనమాట. ఇంకా ఆడిన తర్వాత చెప్తుంది, మీ మార్క్స్ ఉన్నాయి కదా, మీ మార్క్స్ పంచుకోండి అని చెప్పేసి చెప్పెళ్తుంది. నా తర్వాత ప్రేమ గురు వస్తారు మీతో మాట్లాడడానికి, బాయ్ నేను మళ్ళీ వస్తా, నేను వచ్చిన పని అయిపోయింది అని చెప్పేసి వెళ్ళినప్పుడు వెనకాలే కెమెరా పోతుంది, వెళ్ళి మళ్ళీ డోర్ తీసి మళ్ళీ పోయి మళ్ళీ డోర్ వేసేస్తుంది అనమాట. ఇంకా వేసేయంగానే ఇంకా వీళ్ళు మార్క్స్ పంచుకోవాలి కదా. ఇంకా అంజలి పవన్ వాళ్ళ టీంలో వాళ్ళకి ఆమె 0 వేసుకొని మిగతా ఇద్దరికైతే మార్క్స్ ఇచ్చేస్తుంది. అలాగే హరీష్ దానం చేశాడు, ఎందుకంటే జానుబానికి కొంచెం మార్క్స్ అయితే ఇచ్చేస్తాడనమాట. మీకు యానివర్సరీ ఉంది కదా, నా మార్క్స్లో నుంచి కొంచెం నీకు ఇచ్చేస్తున్నాడు, తీసుకో లెట్స్ ఎంజాయ్ అన్నట్టు ఆయన అయితే ఇచ్చేస్తాడనమాట. ఇకపోతే నూకరాజుకి వాళ్ళ ఆశకి కొంచెం మార్క్స్ వచ్చినందువల్ల ఇంకా ప్రేమ గురు చెప్తారు, మీ ఇద్దరు బయటికి రెడీ అయ్యి బయటికి వెళ్ళాలని చెప్పంటే ఒక ట్రీట్ అనమాట, వాళ్ళకి ట్రీట్ కోసం వెళ్ళాలి, రెడీ అవ్వండి అని చెప్పేసి అంటారు. ఇంకా వీళ్ళిద్దరు అయితే రెడీ అవుతారనమాట. రెడీ అయిన తర్వాత ఇంకా వీళ్ళు ఉన్నారు కదా, లవ్ గురు వచ్చేసాను, లవ్ గురు నేను మీ లవ్ గురువుని అని చెప్పేసి వస్తారు కదా. ఇంకా సిద్ధు సోనియా అయితే లోపలికి వెళ్తారనమాట, మీతో మాట్లాడాలనుకుంటున్నాను అని చెప్పాలంటారు లవ్ గురు. ఇంకా సిద్ధు సోనియా అయితే లోపలికి వెళ్తారు. సోనియా నేను మీతోనే మాట్లాడాలి అనుకుంటున్నాను, సిద్ధు మీరు కొంచెం బయట ఉండండి అని చెప్పి అక్కడ ఆయన ఎదురుగా సోఫాలో కూర్చోబెడతారు. కూర్చున్న తర్వాత ఇప్పుడు మీలో ఉన్నవన్నీ తీసేసి ఏమేమి ప్రాబ్లం ఉందో అంతా రాసుకొని డస్ట్బిన్లో పడేయండి అని చెప్పేసి ఆయన చెప్తాడనమాట. ఆ అమ్మాయి వచ్చేసి ఫస్ట్ కోఆర్డినేట్ లేదు సరిగా, అది కూడా కాకుండా లిజనింగ్ నేను చెప్తే అతను వినిపించుకోవట్లేదు అని చెప్పేసి రాస్తుంది, డస్ట్బిన్లో పడేస్తుంది. అలాగే సిద్ధుని పిలుస్తారు లవ్ గురు, ఆ తర్వాత ఆయన కూడా వస్తాడు, ఆయన కూడా వచ్చేసి అవును లిజనింగ్ ఉండాలా అని చెప్పేసి పడేస్తారు. చెప్పిన తర్వాత ఇప్పుడు ఆయన లవ్ గురు ఇంకా చాలా చాలా మాటలు చెప్తాడు, లేదంటే ఒక పడవకి చిల్లు పడితే చాలు నీళ్ళన్నీ వచ్చేస్తాయి కదా, అలాగే మీ ఇద్దరి మధ్య ఎంతో ప్రేమ ఉంది, అయినా కానీ మీ ఇద్దరు ఇలా ఉన్నారు, ఇద్దరు కలిసిపోండి అని చెప్పేసి ఒకరి చేతులు ఒకరు పట్టుకోండి, ఒకరి కళ్ళల్లో ఒకరు చూసుకోండి, ఒకళ్ళు మూతులో ఒకటి ముక్కు పెట్టుకోండి అని చెప్పలేదులే, అది నేనే చెప్పిన. ఇంకా వాళ్ళు వచ్చేసి వెళ్ళేసి వెళ్తారనమాట. అట్లాగే మహేష్ సాంద్ర వాళ్ళని కూడా వస్తారనమాట. వచ్చిన తర్వాత మహేష్ సాంద్ర అని అడుగుతారు. సాంద్ర అడిగితే తను నాకు బ్రేకప్ అయింది కదా, నేను ఎవరైనా అతను నన్ను వదిలేసిపోతాడని భయం వేస్తున్నది నాకు అని చెప్తుంది. ఇంకా ఆ తర్వాత వచ్చేసి అతను హగ్ చేసుకోకూడదు ఎవరిని అన్నాడు కదా, అది కూడా తీసేసేయాలా దాంట్లో నుంచి అని చెప్పి అంటుంది. ఇంకా మహేష్ కూడా వచ్చేసి నాకు భయం, అన్నిటికీ భయం అన్నిటికీ భయం, నాకు నా లైఫ్లోకి సాంద్ర వచ్చింది, ఎక్కడ వెళ్ళిపోతుందో అని నాకు భయం అని ఆయన అంటాడు. ఈమెమో ఎక్కడ వదిలేస్తాడో భయం అంటుంది. కానీ రియాలిటీ చూస్తే ఆమెనే ఏ బతుని ఆడుకుంటున్నాడు, ఏది రియలో ఏది ఫేకో ఏది క్రింజో ఏమీ అర్థం కావట్లేదు, అంతా మాయ అంతా మాయ.
అని చెప్పేస్తారు. ఇంకా ప్రేమ గురు ఓకే నువ్వు అయిపోయింది నేను వచ్చిన పని, మళ్ళీ కలుస్తా, మీ ఇద్దరు ఇలాగే మీరంతా ఇలాగే ప్రేమించుకుంటూ ఉండండి అని చెప్పేసి ఆయనైతే వెళ్ళిపోతాడు. ఇంకా వీళ్ళైతే రెడీ అయ్యారు కదా, రెడీ అయిన తర్వాత వాళ్ళైతే వస్తారనమాట. వాళ్ళకి పిజ్జా బర్గరు వావ్ ఎంత పెద్ద స్వీటు ఎంత ట్రీట్ అంతా పెట్టుంటారు. పెట్టిన తర్వాత ఇంకా హాస్య చెప్తుంది, నువ్వంటే నాకు చాలా ఇష్టము, ఎంత ఇదైనా సరే నేను నిన్ను ఇష్టపడతాను, నేను వదులుకొని ఉండలేను అని చెప్పేసి చెప్తుంది. ఇదే క్యాండిల్ లైట్ డిన్నర్, ఇదే మనం ఫస్ట్ ఇన్ని సంవత్సరాలు అంత డబ్బున్న వాళ్ళు క్యాండిల్ లైట్ డిన్నర్కి పోరా, నాకు అదే డౌట్. ఎప్పుడు వచ్చినా వావ్ ఇదే ఫస్ట్ టైం అని చెప్పని అంటారు. ఇదే ఫస్ట్ టైము అని చెప్పేసి వాళ్ళు ఎక్కడికి, ఒకవేళ వాళ్ళు ఇంకొక రూమ్ అక్కడ తీసుకెళ్లారేమో, కార్లో తీసుకెళ్లారు వాళ్ళని. ఆ కార్లో తీసుకెళ్ళి అంతా తినేసి ఆ తర్వాత మాకు ఎమోషన్ అయిపోతాం, మేము ఇక్కడ ఉంటే సరే మేము వెళ్ళొస్తాం అని చెప్పేసి అయితే వాళ్ళైతే వచ్చేస్తారు. నేను కూడా ఇంకా వెళ్ళొస్తా అని చెప్పుకుంటా నేనైతే వెళ్ళిపోతున్నా. టాటా బాయ్ బాయ్, నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుస్తా.